ఓకే గైస్, లాస్ట్ క్లాస్ లో మనం ఇక్కడ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అందులో ఏంటంటే బ్యానర్ దాకా చెప్పుకున్నాం. దాని తర్వాత అబౌట్ మన గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనే దాని గురించి ఇప్పుడు కొద్దిగా చేద్దాం. ఓకేనా? ఓకేదా, నేను ఇంకో సెక్షన్ తీసుకుంటున్నాను. నేను నేమ్ వచ్చేసి అబౌట్ అని పెట్టేశాను డైరెక్ట్ గా. ఇది చెప్పాను కదా, కంటైనర్ అనేది ఎందుకంటే నేను పర్టికులర్ విడ్త్ లో మాత్రమే నాకు రావాలని చెప్పి నేను రాస్తున్నాను. సో నేను దాని తగ్గట్టుగా ఏంటంటే ఈ కంటైనర్ అనే దానికి చూడండి, ఇక్కడ ఇచ్చాను కదా, కంటైనర్ మాక్సిమం విడ్త్ అనేది 1000 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇది దాని తగ్గట్టుగానే వస్తుంది. చూసుకోండి, ఎప్పుడైనా సరే మనం చేస్తున్నప్పుడు మనం ఎన్ని డివిజన్ తీసుకుంటున్నాం ఏంటి అనేది పర్టికులర్ గా చూసుకుంటూ ఉండండి ప్రతిసారి కూడా. ఓకే, నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇద్దాం అనుకుంటున్నానంటే, ప్రెసెంట్ దాంట్లో ఇక్కడ కొత్త సెక్షన్ వచ్చింది కదా, నేను నా ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇచ్చేసి నా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను 2 గ్రిడ్స్ లో. ఓకేనా? అంటే నేను 3 గ్రిడ్ సిస్టమ్స్ తీసేసుకొని నేను అందులో ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఎంత టెక్స్ట్ అని పెట్టగలం చెప్పండి. సో నేను దాని తగ్గట్టుగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి నేను దాని తగ్గట్టుగా నేను 3 కాలమ్స్ అనేది తీసుకుంటున్నాను. మీరు మీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే దాని తగ్గట్టు 2 కాలమ్స్ లో కూడా మీరు చేసుకోవచ్చు. ఒక కాలమ్స్ లో ఏంటి మీ ఇన్ఫో ఉండిద్ది, ఇంకో సైడ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే మీ హాబీస్ కానీ ఇవి ఉంటాయి కదా, మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను రో ఒకటి తీసుకున్నాను అండ్ కాలం తీసుకుంటున్నాను. ఓకే, మనం నేమ్ అనేది ఎలా ఇచ్చాం అనే దానిని బట్టే నేను క్లాస్ నేమ్ ఇచ్చేసి దాని తగ్గట్టుగా మనం సిఎస్ఎస్ అనేది రాసుకోవాలి. ఓకేనా? నేను 3 కాలమ్స్ తీసుకున్నాను. నేనే రో అని పెట్టాను, రో లోపల నాకు 3 కాలమ్స్ కావాలని చెప్పి జస్ట్ మెన్షన్ చేశాను. అది ఎందులో అబౌట్ సెక్షన్ లో. ఓకేనా? నేను ఇది తీసుకుంది అబౌట్ సెక్షన్. అబౌట్ సెక్షన్ లో నాకు కావాల్సింది రో కావాలి, రోలో 3 కాలమ్స్. నేను దీని తగ్గట్టుగా నేను సిఎస్ఎస్ అనేది రాస్తాను. ఓకే, నేను గ్రిడ్ సిస్టమ్ తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఈజీ అయిపోయింది కదా. వేరే అంటే 100% ఇవ్వాలి పెడుతూ అది ఇది అని చెప్పి నేను చాలా రాసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు. సో ఏంటంటే నేను సిఎస్ఎస్ ని ఎంత మినిమైజ్ చేసి రాసుకోగలిగితే నేను అంత మినిమైజ్ చేసి రాస్తున్నాను. మీరు కూడా దానికి తగ్గట్టుగా చూసుకుంటూ రాసేసుకోండి. అంటే మనకి ఎంత వరకు ఇంపార్టెంట్, మనం ఏది ఇస్తే సరిపోతుంది అనేది మాత్రమే చూసుకుంటూ సిఎస్ఎస్ అనేది ఇవ్వండి. ఓకేనా? చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నా ఇన్ఫర్మేషన్ కాబట్టి
అయితే మహమ్మద్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను టెక్స్ట్ అనేది ఎక్కువగా ఏం రాయను. నేను ఏంటంటే నేను డమ్మీ టెక్స్ట్ తీసేసుకుంటాను. మీరు చూసి దాని తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ రాసేయండి. ఉంది ఫస్ట్ కాలంలో. నేను సెకండ్ కాలంలో వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దాం అనుకున్నాను. ఒక అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైంలో అంటే నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. 6-7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. నేను దానికి తగ్గట్టుగా ఏంటంటే ఎన్ని చోట్ల మారాను ఏంటిది ఇదంతా కూడా నేను రాసుకోవాలి. నేను దీన్ని ఏంటంటే ప్రీ డిఫైన్ చేయడానికి అని చెప్పి నేను ఒక 4 sections కింద ఇస్తున్నాను. ఓకేనా? చూడండి, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం ట్యాగ్స్ అని ఎందుకు పెట్టేస్తున్నాను అంటే ఒక ఐడియాలజీతో అన్నమాట. ఓకేనా? నాకు ఐడియాలజీ ఉంది. దాని తగ్గట్టుగా నేను ముందు ఈ ట్యాగ్ ఉండాలి, ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి నేను ఇస్తున్నాను. ఓకే? ఈ స్పాన్ అనేది ఎందుకు ఇచ్చానంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? అంటే ఎక్కడ ఎన్నేళ్ళగా పనిచేస్తున్నాను అనేది ఇవ్వడానికి అనమాట. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా పనిచేస్తున్నాను అని చెప్పి ఇవ్వడానికి ఇది ఉంది. ఇప్పుడు ఇది ఉంది. నేను 2022 టు ప్రెసెంట్. ఫ్రీలాన్సర్ ఒకసారి చూడండి. ఇది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ నార్మల్గా ఇచ్చాను. ఇంకా దానికి పూర్తి సిఎస్ఎస్ అనేది నేను రాయలేదు. సో ఇది అలా కనిపిస్తుంది. మనం దీన్ని డిఫైన్ చేద్దాం. ఓకే? నాకు ఇది అబౌట్ ఉంది కదా, సెక్షన్ అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే మనం సెక్షన్ తీసుకుని నార్మల్ గా రాసేసాం అనుకోండి, మనం చూడండి ఈ గ్యాప్స్ అనేవి ఉండవు అనమాట. ఇలా తగిలి అంటే క్లమ్జీగా వచ్చేసిద్ది ఇక. సో మనం ఆ క్లమ్జీని తీసేయడానికి తగ్గట్టుగా ఏంటంటే మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? నేను ప్యాడింగ్ 60 px ఇస్తున్నాను. అలాగే ఏంటంటే 16 కూడా ఇస్తున్నాను. అంటే నాకు టాప్ బాటము 60 కావాలి. ఎడ్జెస్ లోకి వచ్చేసరికి రైట్ లెఫ్ట్ వచ్చేసరికి నాకు 16 కావాలి. ఎందుకు? నేను మొబైల్ రెస్పాన్సిబుల్ వచ్చినప్పుడు, నాకు సిస్టమ్ లో రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు నాకు ఈ గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఎందుకంటే నేను సిస్టమ్ సైజ్ కంటే చాలా తక్కువ తీసుకున్నాను. ఓకేనా? అందుకని చెప్పి నాకు ఎడ్జెస్ కి అలా తగిలిపోదు. ఓకే? కానీ మనం మొబైల్ వచ్చినప్పుడు అలా కాదు కదా. మొబైల్ వచ్చినప్పుడు దానికి ఎడ్జెస్ కి ఫిల్ గా ఫిట్ అయిపోయి వచ్చినట్టు ఉండకూడదు. అందుకని చెప్పి నేను ఫస్ట్ ప్యాడింగ్ అనేది ఇచ్చేసాను. ఓకే? ఇది ఇలా డిస్ప్లే అవుతుంది. చూడండి, నేను మై ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక చిన్న డివిజన్ తీసుకొని, అంటే ఒక ఎలిమెంట్ తీసుకొని దాని లోపల నేను ఒక సెక్షన్ ని రాశాను. ఓకేనా? నేను దానికి ఇప్పుడు సిఎస్ఎస్ అనేది రాస్తున్నాను ఒక్కొక్క దానికి. నేను స్పాన్ తీసుకున్నాను కదా, దానికి నేనేం చేస్తున్నాను అంటే ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ చేస్తున్నాను.
కలర్ ఏమి ఇద్దాం? మనం రూట్ లో ఇచ్చాం కదా ఫస్ట్ కలర్ ఒకటి, సేమ్ దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ హిస్టరీకి 16px ఇచ్చేసి, అంటే టాప్ బాటమ్ ఇచ్చేసి ఇక్కడ 0 ఇచ్చాను. ఎందుకంటే చూడండి, ఇది నార్మల్ మొత్తం కలిసిపోయినట్టుగా ఉంది కదా, కొద్దిగా గ్యాప్ అనేది ఇలా బిల్డ్ అవడం కోసం. ఓకేనా? నేను కూడా కలర్ ఇచ్చాను. ఇది నేను రాసింది. కావాలంటే మనం దీన్ని కొంచెం కొంచెం సైజ్ పెంచుకోవచ్చు. నేను 22 ఇస్తున్నాను. ఇంకొండేది పారాగ్రాఫ్ కి మనకి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా ఇది వచ్చేస్తుంది కదా. అంటే పర్టికులర్ గా దానికి కూడా మేము సిఎస్ఎస్ ఇస్తామంటే దానికి తగ్గట్టుగా మీరు ఇవ్వండి. చూడండి, ఇది నా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, చిన్న ఎక్స్పీరియన్స్ లాగా నేను ఇలాగా నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ పెట్టాలనుకున్నాను అనుకోండి. సేమ్ ఇలాగే ఒకటి దాన్ని క్రియేట్ చేసేసుకొని మనం ఇలాగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఒకే ఒక ఇన్ఫర్మేషన్ తో నేను ఆటోమేటిక్ గా ఏంటిది, నేను 2 టైప్స్ ఆఫ్ అనేది నేను ఇచ్చాను అనమాట. ఓకేనా? మీరు గమనించారా, ఇక్కడ ఈ 2 సెక్షన్స్ అనే ఎలిమెంట్స్ అనేవి మనకి ఆటోమేటిక్ గా క్లమ్జీనెస్ అయిపోయి వస్తున్నాయి. నేను ఇప్పుడు ఇలాంటి దానికి ఏంటంటే మనం ఎలా ఇవ్వచ్చు అంటే, ఈ మై ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కదా, నేను తీసుకున్న కాలం అయితే అదే కదా. సో నేను దాన్ని ప్లస్ తో, అంటే క్లాస్ నేమ్ ప్లస్ క్లాస్ నేమ్ అని ఇచ్చేసి ఆ రెండు, ఓకేనా, మై ఎక్స్పీరియన్స్ ప్లస్ మై ఎక్స్పీరియన్స్ అనే దాంట్లో మార్జిన్ టాప్ అనేది, అంటే ఆ రెండు ఉన్నప్పుడు మార్జిన్ టాప్ 16 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. అంటే దీని తర్వాత వచ్చేది ఫస్ట్ దాని తర్వాత వచ్చేది ఏదైనా సరే ఇది 16 పిక్సెల్స్ అనేది తీసుకుంటుంది అనమాట మార్జిన్ లో. ఓకేనా? చూడండి, ఇలా వచ్చే మనం ఇంకా గ్యాప్ కావాలంటే మనం ఇంకా పెంచుకోవచ్చు. సరే కదా, ఈ హైట్ తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇదే 3 సెక్షన్స్ లో మనం వేరువేరుగా కూడా రాసుకోవచ్చు, మన ఎక్స్పీరియన్స్ రాసుకోవచ్చు, మన స్కిల్స్ లాంటివి ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఏమంటారు? ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి నేను అలా చేసి వదిలేస్తున్నాను ఈ సెక్షన్ ని. ఓకే, ఇది నేను ఇవ్వాలనుకున్నది. అంటే దీనికి తగ్గట్టుగా మనము ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు. సింపుల్, మనం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి.
ఓకే, ఇలాగా మన ఇన్ఫర్మేషన్ ని మనం వేరుగా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మీ ఫ్రెషర్ దాంట్లో ఏంటంటే ఎక్కువగా మీ అడ్రస్లు అవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా సరిపోతుంది. మనం ఈ సెక్షన్స్ అనేవి బాగానే మనం డిజైన్ చేసాం, బట్ ఈ సెక్షన్ అనేది కూడా డిజైన్ చేయాలి కదా. ఓకే, నేను అబౌట్ కాల్లో మళ్ళీ ఇంకో సెక్షన్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇదంతా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక డివిజన్ ఇచ్చేసి మనం పెట్టేసుకున్నాం. దానికంటూ పర్టికులర్ గా ఒక సిఎస్ఎస్ రాసాం కాబట్టి మనం అవి ఎన్ని సెక్షన్స్ అయినా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ఇంకో సెక్షన్ ఏదన్నా మీ ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చారనుకోండి, దానికంటూ ఒక సిఎస్ఎస్ రాస్తే అదే మనం ఒక సిఎస్ఎస్ తోనే మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేను ఒకవేళ అబౌట్ కాల్లో రాశాను అనుకోండి, ఇది కూడా అబౌట్ కాల్లోనే ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మనకి డిఫైన్ అయ్యి వచ్చేస్తుంది. సో నేను అందుకని ఏంటంటే కాల్ లోపల ఇంకో సెక్షన్ అనేది తీసుకున్నాను. ఓకేనా? చూస్తున్నారు కదా, మనం చేసేటప్పుడు మనం ఎంత హైట్ అంటే ప్యాడింగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకుంటూ చేయండి. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ లో ఉంది కదా మనకి, ఇది నేను ఎన్నేళ్ళు పనిచేశాను అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది నాకున్న పొజిషన్ అక్కడ, అంటే నేను ఏ పొజిషన్ లో అక్కడ జాయిన్ అయ్యాను అనేది నేను అక్కడ ఇస్తున్నాను. దాని కింద నేను చేసే వర్క్ డీటెయిల్స్ అన్నమాట. ఓకేనా? అంటే బ్రీఫ్ డీటెయిల్స్, అంటే నేను అక్కడ ఎలాంటి వర్క్ చేసేవాడిని అని చెప్పి, లేకుంటే నేనేంటిది మేజర్ గా డిస్ట్రిబ్యూషన్ నా మేజర్ రోల్ ఏంటంటే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి కండక్ట్ చేయడం అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఒక లైన్ అలా ఇచ్చేసి నేను వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంకో సెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వాలి. నిజం చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అదేంటిదంటే ఏ కంపెనీలో పనిచేసామనేది. ఓకేనా? ఏ కంపెనీలో పనిచేసామనే ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి కదా, ప్రీవియస్ గా నువ్వు ఎక్కడ చేసావని చెప్పి. దాంట్లో మనం దీన్ని చాలా రకాల డిఫైన్ చేసుకుంటూ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, నేను ఇక్కడ కంపెనీ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా చేశాను, దాని తర్వాత ఏంటంటే కంపెనీ పేరు, దాని తర్వాత నా డిజిగ్నేషన్. ఓకే, లేకుంటే డిజిగ్నేషన్ ఇచ్చేసి ఏ కంపెనీలో చేశాను అనేది ఇక్కడ రాసేసాను అనుకున్నా. అలాగా నావి 2-3 కంపెనీస్ ఉంటే అవి రాసేసా, అంటే నేను ఎన్ని చోట్ల మారాను అంటే మన ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం అది రాసేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మొత్తం ఒకే చోట రాసేసుకోవచ్చు. ఓకేనా? ఒక సెక్షన్ లో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మొత్తం మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వెబ్ డిజైనర్ కానీ ఒక డిజిటల్ మార్కెటర్ కానీ మీరు ఏదైనా సెక్షన్ లో సెక్టర్ లో ఉన్నప్పుడు, జాబ్ సెక్టర్ లో మన ఇన్ఫర్మేషన్ అనేది బ్రీఫ్ గా డీటెయిల్ గా మనం చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టే కదా మనల్ని గ్రాప్ చేసుకునేది వాళ్ళు కూడా. సో ఏంటంటే మనం వాళ్ళకి ఏ విధంగా పని చేసి పెట్టగలం అనే ఇన్ఫర్మేషన్ మనం చెప్పగలిగితే, సో వాళ్ళు ఏంటంటే మనల్ని హైర్ చేసుకునే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉండిద్ది. సో దాని తగ్గట్టుగా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ వెళ్ళాలి. ఓకేనా? నేను బ్లూ కలరే మొత్తం వచ్చేట్టుగా పెట్టేస్తాను, చూడండి ఒకసారి. జస్ట్ ఇక్కడ మార్చాను రూట్లు, నేను చెప్పా కదా రూట్ లో ఒకసారి ఇచ్చేసి మనం వేర్ కండిషన్ అంటే వేరియబుల్ కండిషన్ తో కలర్ ని చేయిస్తే అది ప్రతి చోట మనం ఇస్తూ వెళ్ళొచ్చు. ఓకేనా? చూడండి, అది అన్ని చోట్ల ఇది మారింది. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మనం కావాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు.
నార్మల్ నేను ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ ఉంది కాబట్టి నీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా నార్మల్ గా వదిలేస్తున్నాను. మీరు ఈ గ్యాప్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టుగా సిఎస్ఎస్ అనేది రాసుకోవచ్చు, మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, నేను ప్యాడింగ్ అనేది కాలంకి ఇవ్వచ్చు, అబౌట్ మీలో కూడా ఇవ్వచ్చు. నేనేం చేస్తున్నానంటే దీనికి పారాగ్రాఫ్ ఒకదానికి ప్యాడింగ్ రైట్ లో ఒక 16 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకేనా? అంటే ఇంకొంచెం గ్యాప్ అనేది నాకు డిస్ప్లే వచ్చింది. ఓకే, గ్యాప్స్ కోసం. లేదు అని అంటే ఇక్కడ గ్యాప్ పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గ్యాప్ పెంచుకున్నప్పుడు ఏంటంటే మనకు ప్రతి సెక్షన్ లో కూడా గ్యాప్ అనేది పెరుగుతూ ఉండేది. దాని తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ప్రతి పారాగ్రాఫ్ కి నేను జస్టిఫై కంటెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. కంటెంట్ లెఫ్ట్ లో ఫ్లోట్ అవ్వకుండా జస్టిఫై అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? టెక్స్ట్ లైన్ జస్టిఫై. చూడండి, జస్టిఫై చేసినప్పుడు మనకి కంటెంట్ అనేది 2 ఎడ్జెస్ కి రిలేటెడ్ గా మధ్యలో గ్యాప్స్ అనేది అది ఆటోమేటిక్ గా ఇస్తూ కంటెంట్ డిఫైన్ అయిపోయింది మనకి. ఓకేనా? అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం క్లాసీగా కనిపించాలనుకున్నప్పుడు మనం ఇది వాడుకోవచ్చు. మనం ప్రతి దానికి ఇవ్వాలనుకుంటే దాని తగ్గట్టు కూడా ఇవ్వచ్చు. అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని బట్టి మనకి ఈ సెక్షన్ కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఎందుకంటే మనం ఇచ్చేది మన డీటెయిల్స్ మాత్రం ఇస్తున్నాం. అది జస్టిఫై చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇలాగా కావాలని చెప్పి కంటెంట్ టెక్స్ట్ అనేది మేము బ్యూటిఫై చేసి చూపించాలి మనం ఎక్కువగా. ఓకే, ఇది బల్క్ ఆఫ్ కంటెంట్ అనేది ఉండిద్ది. అంటే మన డీటెయిల్స్ అన్ని మనం ఇస్తున్నాం కదా. సో దానికనేది నేను జస్టిఫై చేసిన అది మీ ఇష్టం అనమాట. అంటే మీకు డిజైన్ ఎలా కావాలనుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పెట్టుకోండి, లెఫ్టా రైటా అని చెప్పి. అంటే సెక్షన్ మారే కొద్ది. ఓకేనా? నేను ఇంకో నెక్స్ట్ సెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సర్వీసెస్. ఓకే, అంటే మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనే దాని గురించి కూడా మనం ఇవ్వచ్చు. తర్వాత ఓకే, మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇంకొంచెం బ్రీఫ్ గా ఏంటంటే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఈ హెడర్ సెక్షన్ లో ఈ అబౌట్ సెక్షన్ లో నేను నార్మల్ గా రాశాను. మనం కొన్ని వెబ్సైట్ చూస్తూ ఉంటాం, వాటి ఆ సెక్షన్ హెడ్డింగ్ అనేది అక్కడ ఉండిద్ది కదా. ఆ హెడ్డింగ్ సెక్షన్ కూడా మనం ఒక కోడ్ అనేది రాసేసి ప్రతి చోట అలాగే ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కంటైనర్. నేను ఇందులో కూడా నేను డివిజన్ తీసుకున్నాను. నేను 3 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తా అని చెప్పి నేను రాస్తున్నాను. ఏదంటే డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ బేసిక్ ఎస్ఈఓ. అంటే మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు మన వెబ్సైట్ లోనే చేసేది, మన కీవర్డ్స్ అవన్నీ పెట్టేది మొత్తం ఏంటిది ఆన్ పేజ్ ఎస్ఈఓ అనే కదా. సో ఏంటంటే నేను బేసిక్ ఎస్ఈఓ ఇస్తున్నాను. అంటే మనం పూర్తి ఎస్ఈఓ అనేది ఎక్కువగా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ లో అందులో యూజ్ చేస్తూ ఉంటారు. మనం అయితే మన వెబ్సైట్ కి ఇచ్చేది మొత్తం బేసిక్ ఎస్ఈఓ అనమాట. సో నేను ఏంటంటే అది నేను ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను వాళ్ళకి. ఓకే, నేను బేసిక్ ఎస్ఈఓ కూడా చేస్తానని చెప్పి వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎలాగా నా పోర్ట్ఫోలియో ద్వారా నేను చెప్తున్నాను అనమాట. సేమ్ నేను ఇందాక అది ఎలాగైతే తీసుకున్నానో అదే విధంగా కాలమ్స్ అవి తీసుకుంటున్నాను. సెక్టార్ కి వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మారుతూ ఉంటుంది. మీరు దాని తగ్గట్టుగా చేసేవాల్సి వచ్చింది అనమాట.
నేను చేసే ఆఫర్స్ ఏమని చెప్పాను మీకు, డిజైన్ ఒకటి, డెవలప్మెంట్ ఒకటి, అండ్ బేసిక్ ఎస్ఈఓ. దాని కింద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే డిజైన్ అంటే ఏ టైప్ ఆఫ్, ఎలా డిజైన్ చేస్తాను నేను అనే దాని మీద, అంటే మన ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ ఎలా అవుతాయి, ఎలా సక్సెస్ఫుల్ గా చేస్తాను, ఆన్లైన్ లో ఎలా ప్రెజెంట్ చేస్తాను నేను, మొబైల్ రెస్పాన్సివ్ ఎలా ఇస్తాను, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా నేను బ్రీఫ్ గా చేసి, అంటే మనం చేసే వర్క్ ని మనం రాసేసుకొని దాన్ని బ్రీఫ్ చేసేసుకొని, అంటే చిన్నగా, అంటే ఒక 100 words లోనో లేకుంటే 100 characters లోనో లేదా 100 words లోనో, అలాగే ఏంటంటే మనకు వాళ్ళకి చెప్పగలిగేలా ఉండాలన్నమాట బ్రీఫ్ లో. మనం గంటలు గంటలు చెప్తామంటే అక్కడ ఇంటూ కూర్చోరు కదా. మనం ఏం చేస్తాం అనేది ఒక్క మాటలో షార్ట్ అండ్ స్వీట్ గా మనం చెప్పేయాలన్నమాట. ఓకే, ఇక్కడ కూడా డమ్మీ టెక్స్ట్ అనేది పెట్టేస్తున్నాను. మీరు ఇన్ఫర్మేషన్ రాసివ్వండి నాకు చేసేటప్పుడు. నేను మోస్ట్లీ కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఈ కాలమ్స్ కి ఇది మొత్తం ఏంటంటే కామన్ ఎస్ఈఓ కాబట్టి, సిఎస్ఎస్ కాబట్టి చూడండి, నేను కాపీ పేస్ట్ చేసేసుకొని అది పెట్టేస్తున్నాను. ప్రతి సెక్షన్ కి సేమ్ రాయాల, సేమ్ ఏముంది అంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ గా ఉండిద్ది కదా. సో ఇదాన్ని నేను ఇచ్చే గ్యాప్ కానీ గ్రిడ్ కానీ నేను ఒకే టైప్ ఉంది కాబట్టి నేను అలా తీసేసుకొని జస్ట్ ఏంది క్లాస్ నేమ్ అనేది మార్చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇలాగా డిజైన్ అనేది వచ్చేసింది. నేను కొంచెం మాడిఫై చేసి ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నేను H3 అనే దాన్ని నేనేం చేస్తానంటే ఎస్సీఓ కాల్లో ఎక్స్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ ఇచ్చేస్తున్నాను. చూడండి, అప్పర్ కేస్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ దాని టెక్స్ట్ అనేది అప్పర్ కేస్ లో వచ్చేసింది, హెడ్డింగ్స్ది. ఓకేనా, ఫాంట్ సైజు అదంతా ఏంటంటే మనకు తగ్గట్టుగా, అంటే అది ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి తగ్గట్టుగా మనం ఫాంట్ సైజ్ ని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, మనం కన్ఫామ్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి, అంటే ప్రతి ఒక్క ట్యాగ్ కి మధ్య మధ్యలో మన గ్యాప్ అనేది కన్ఫామ్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, దాని తగ్గ డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేను దీని తగ్గట్టుగా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఐకాన్స్ అనేది పెట్టాలనుకుంటున్నాను. మన ఐకాన్స్ లింక్ ఎలా పెట్టాలి ఏంటనేది మీకు చెప్పాను కదా. సో నేను అందులోకి వెళ్ళిపోయి కొన్ని ఐకాన్స్ అనేవి నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, డెవలప్మెంట్ అనే దానికి నేను కోడ్ అనేది సిగ్నల్ ఇచ్చాను. ఎస్సీఓకి నేను
నేను ఒక డెస్క్టాప్ ఐకాన్ అనేది ఇస్తున్నాను. దీనికి తగ్గట్టుగా కొన్ని ఐకాన్స్ అనేవి మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే ఐకాన్స్ అనే కాదు, ఇమేజెస్ కానీ ఏదైనా సరే, అయితే మన దగ్గర డిజైన్స్ అవన్నీ ఉండి మనం చేసుకుందాం అనుకున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్, అంటే పైన ఒక ఇమేజ్ ఇచ్చో లేకుంటే ఒక ఐకాన్ ఇచ్చో ఇలాగా మనం దీన్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మనం బ్యూటిఫై చేస్తూ వెళ్తున్నాం అంతే. ఇది మొత్తం. ఓకేనా? వెబ్సైట్ ని చూడండి. ఫాంట్ సైజ్ అనేది నేను 40 పిక్సెల్స్ ఇచ్చాను, లేదా ఒక 50 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే. కలర్ కూడా నేను దానికి ఇస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇలాగా ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు మనం కావాలనుకుంటే దీన్ని కూడా కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. నేను దీని కాలమ్స్ కి ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ షాడో అనేది నేను ఇస్తాను. ఓకేనా? బాక్స్ షాడో అనేది నేను ఇస్తున్నాను. బాక్స్ షాడో రాసామా? ఓకే. చూడండి, ఇది నేను ఇచ్చిన బాక్స్ షాడో అనమాట. బాక్స్ షాడో ఇచ్చినప్పుడు అది కంటెంట్ మొత్తం వచ్చేసింది. అంటే మన ఈ కాలమ్స్ మొత్తానికి అది బాక్స్ షాడో తీసేసుకుంది. కానీ ఇప్పుడు చూడండి, మధ్యలో గ్యాప్ అనేది ఏం లేక అది ఎడ్జెస్ కి తగిలిపోయింది కదా. సో మనం దాని తగ్గట్టుగా మనం లోపల ఇన్ఫర్మేషన్ కూడా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. సరే కదా. సో మనం ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మన సిఎస్ఎస్ లో మనం దాన్ని ఎలా బ్యూటిఫై చేస్తాం అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? నేను ఇది ఒక 12 పిక్సెల్స్ ఇస్తున్నాను బార్డర్ రేడియస్ అనేది. ఓకే. నాకు ఇలా కాలమ్స్ అనేవి నాకు ఇలా డిస్ప్లే వచ్చేసాయి. మనం కావాలంటే హోవర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయి ఈ కలర్స్ అని చేంజ్ అయ్యేట్టుగా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఈ డిజైన్స్ అనేవి అన్ని ఏంటంటే మీరు చేసి నాకు చూపించండి. నేను బేసిక్ గా మనకు ఒక పోర్ట్ఫోలియో అనేది ఎలా ఉండాలి అనేది బేసిక్ పోర్ట్ఫోలియోని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు డిజైన్స్ దానిలో ఉండే హోవర్స్ కానీ వేరే యానిమేషన్స్ కానీ అవన్నీ ఏంటంటే మీరు ఇచ్చుకోరండి నాకు. ఓకేనా? ఇప్పుడు మనం చేసిన దానికి ఈ సెక్షన్ కి ఒక హెడ్డింగ్ అనేది పెట్టాలి కదా. మరి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి కదా. సో నేను దానికి ఏంటంటే ఒక హెడర్ సెక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? హెడర్ సెక్షన్ లో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఏ సర్వీసెస్ కదా, ఇది ఆఫర్డ్ సర్వీసెస్.
దాని కింద ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? అంటే నేను ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నాను, నేను ఎలాంటివి చేస్తాను అనే దాని మీద మనం అంటే కంపెనీస్ కి మనం ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనే దాని మీద చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఓకేనా? అది కూడా ఒక 50 to 60 వర్డ్స్ లో ఉంటే సరిపోతుంది మనకి. ఈ హెడర్ సెక్షన్ ఒక్కసారి రాసేసుకొని సేమ్ సిఎస్ఎస్ అంటే సేమ్ మనం అందులో ఎలాగైతే హెడర్ సెక్షన్ అని ఒక డివి ఇచ్చేసి అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్ లోపల నేను 2 ట్యాగ్స్ అనేది రాశాను. ఒకటి అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఒకటి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. రెండోది అనేది H2 ట్యాగ్ అనమాట, హెడ్డింగ్ కోసం అని చెప్పి. సో దాని తగ్గట్టుగా సిఎస్ఎస్ ఇచ్చామనుకోండి, దాన్ని మనం ప్రతి చోట అంటే మనం ఎన్ని చోట్ల అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతూ వెళ్తామో అన్ని చోట్ల కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ప్రతి చోట కూడా అంటే సర్వీసెస్ కి ఒక హెడింగ్ సెక్షన్ అని చెప్పి, లేకుంటే కాంటాక్ట్ ఒక హెడింగ్ సెక్షన్ అని చెప్పి, ఇలా ప్రతిసారి ఒక హెడింగ్ సెక్షన్ హెడర్ సెక్షన్ ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చిన్న సింపుల్ సిఎస్ఎస్ తో మనం ఆ సెక్షన్స్ ని ఒక అంటే ఒక కోడింగ్ తో మనం అన్ని హెడింగ్ సెక్షన్స్ ని కూడా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, చూడండి ఇది మన ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇది ఫ్లోట్ లెఫ్ట్ లోకి మనకు ఫ్లోట్ వస్తుంది, అంటే బై డిఫాల్ట్ ఉండిద్ది కదా ఫ్లోట్ లెఫ్ట్ కి. అప్పుడు టెక్స్ట్ అలైన్ అనేది సెంటర్ ఇచ్చేద్దాం. అంటే మీరు డిఫైన్ చేసుకునే దాన్ని బట్టి ఒకవేళ మనం ఎక్కువ పేజెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, మనం అప్పుడు ఎలా చేసుకోవచ్చు, సేమ్ ఇలాగే అంటే 2 ఫ్లెక్స్ డివైజెస్ తీసేసుకొని ఒకవైపు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము, సి ఆల్ అని చెప్పి ఒక బటన్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అలాగా, లేకుంటే మన కింద ఇంకో బటన్ ఇచ్చేసి మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకు వేరే అంటే సర్వీసెస్ పేజ్ అనేది వేరేది వచ్చింది, అంటే మన దగ్గర బల్క్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవడానికి అనమాట. ఓకేనా, మనం ఈ బల్క్ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ మనం ఎక్కువ మోస్ట్లీ యూజ్ చేసేది ఎక్కడ అని అంటే ఒక కంపెనీ గురించి డిఫైన్ చేస్తున్నప్పుడు అక్కడ పెట్టుకుంటాం. ఓకేనా, లే మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ మనకేంటిది, మన హెడ్డింగ్ ఉంటే చాలు, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఉండాలి అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే చాలు. ఓకే, ప్రతిదీ బ్రీఫ్ గానే, ఎందుకంటే మనం ఇంటర్వ్యూలో ఎలా కూర్చుంటాం కదా మళ్ళీ. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇచ్చాను. కాకపోతే నాకు ఈ సెక్షన్ అనేది ఒకసారి పారాగ్రాఫ్ చూడండి, పారాగ్రాఫ్ అనేది ఫుల్ గా వచ్చేసింది అనమాట, నాకు అది అంత అవసరం లేదు. సో నేను పారాగ్రాఫ్ దానికి విడత అనేది తగ్గించేస్తున్నా. విడత వచ్చేసి 70% ఉంటే సరిపోతుంది నాకు ఇది. మార్జిన్ ఆటో. ఓకే, చూడండి ఇప్పుడు ఈ సెక్షన్ నేను ఇచ్చిన రో సెక్షన్ అంటే సర్వీసెస్ రో సెక్షన్ అనేది రెండు కూడా మనకి కలుస్తున్నాయి అనమాట, కన్జ్యూ అవుతున్నాయి. సో మనం దాని తగ్గట్టుగా ఏంటంటే మార్జిన్ బాటమ్ ఇచ్చేద్దాం. అంటే మధ్య నేను ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఒక 40 పిక్సెల్స్ తో తీసుకున్నాను. హెడ్డింగ్ అనేది మనకి క్లారిటీగా కనిపించాలి కదా, ఇది హెడ్డింగ్, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అనేది మనకి అర్థం అవ్వాలి కదా. సో నేను దాని తగ్గట్టుగా ఇది ఇచ్చాను అనమాట. మీరు ఫాంట్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ ఫ్యామిలీస్ దాని తగ్గ మీకు కావాల్సిన ఫాంట్ పెట్టుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను టెక్స్ట్ మొత్తానికి ఒక ఫాంట్, ఇప్పుడు రోబోటో తీసుకున్నాను కాబట్టి నేను దీనికి రోబోటో అనేది ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇచ్చాను టెక్స్ట్ కి అంతవరకు. ఓకేనా, కానీ నాకు హెడ్డింగ్స్ అంతవరకు ఏంటంటే ప్రతి ఒక్క హెడ్డింగ్ కి నాకు కొత్త రకమైన ఫాంట్ కావాలి. ఏది నాకు ఈ మెయిన్ సెక్షన్స్ ని అంటే సెక్షన్స్ డివైడ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఈ సర్వీసెస్ కానీ, కాంటాక్ట్ పేజ్ కానీ, లేకుంటే వేరే వేరేవి కానీ, వీటికి ఏంటంటే నాకు ఒక ఫాంట్ కావాలి. అలాగే
దాని లోపల అంటే మన సెక్షన్ సర్వీసెస్ రాసేటప్పుడు ఒక హెడ్డింగ్ అనేది ఇస్తాం కదా, H3 H4 అని ఇస్తుంటాం కదా. దానికి ఇంకో ఫాంట్ కావాలనుకుంటే మనకు కావాల్సిన ఫాంట్ ఫైల్స్ అనేవి మనం ఫాంట్ ఫ్యామిలీ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని దాని తగ్గట్టుగా ఒక్కో దానికి ఒక్కొక్క నేమ్ డిఫైన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి, మా స్టార్ట్ నుంచి వస్తున్నప్పుడు ఇది మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకే కలర్ లో మనకి డిఫైన్ అవుతుంది. మనం ప్రతి సెక్షన్ ని వేరు వేరు కూడా డిఫైన్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెట్టి లేదా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చి. నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ తో డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా? లైట్ కలర్ తీసుకుంటాను, F2. చూడండి, నాకు ఇలాగ డిఫైన్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనకి ఈ సెక్షన్ తీసుకున్నాం కదా. ఓకే, మనం ఏ కాలమ్స్ అయితే తీసుకున్నాం కాలమ్స్ కూడా ఆ కలరే మనకి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన కాలమ్స్ కి మన బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఏం డిఫైన్ చేయలేదు. ఓకేనా? సో నేను ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది కాలమ్స్ కి డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కాలమ్స్ కలర్ ఓవర్ అయినప్పుడు మారాలనుకున్నా కూడా మనం కాలమ్స్ కి బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి. మనం ఏ కలర్ ఇచ్చాం, ఏ కలర్ తో మాడిఫై చేస్తున్నాం అనేది కూడా అందులో నిండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకటి చూపిస్తాను. నేను కాలం ఓవర్ ఇస్తున్నాను అంటే నేను పూర్తిగా కాదు, జస్ట్ అలాగా చూపించి వదిలేస్తాను. ఓవర్ అయినప్పుడు నాకు ఈ బ్లూ కలర్ అనేది దీనికి రావాలని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇలా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ టెక్స్ట్ ఉండే సిఎస్ అంటే కలర్ కాంబినేషన్ అనేది మనం మార్చుకోవాలన్నమాట. ట్రాన్సిషన్ పెట్టాలి, అంటే ఎంత స్లోగా రావాలి, ఎలా రావాలి అనేది కూడా మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? దాని తగ్గట్టు మనం డిజైన్ అనేది మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి అది పెట్టాను. మీరు మీ ఇష్టమైన కలర్స్ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా అంటే నాకు ఎలా రావాలి అనేది, యానిమేషన్ టైప్ లో రావాలా, ఎలా రావాలి అనేది మీరు డిఫైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, దీని తర్వాత సెక్షన్ వై చూజ్ వర్క్ విత్ మీ. ఓకేనా? అంటే ఏంటిది, మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే నాతోనే ఎందుకు, అంటే నేనే ఎందుకు అనేది కూడా మనం చెప్పాలి కదా. అడుగుతారుగా వై హైర్ యూ అని చెప్పి, అంటే నేను ఎందుకు హైర్ చేసుకోవాలన్నప్పుడు మనకున్న స్కిల్స్ అనేది కూడా అక్కడ పెట్టాలి. అంటే నేమ్స్ అనేది మనం ఎలా ఇస్తున్నాం అనే దాని మీదే ఉండిద్ది అనమాట. నా స్కిల్స్ అని చెప్పి నేను డైరెక్ట్ గా స్కిల్స్ అనే పేరు కూడా రాసుకోవచ్చు. ఓకే, మన ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ మనం ఇచ్చేది మనకు ఐడియాలజీతో వెళ్ళామనుకోండి, మనకేంటంటే మనం రాసే సిఎస్ఎస్ కానీ దాని ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం, అంటే మనం తీసుకునే ఎలిమెంట్ సైజెస్ కానీ మొత్తం అనేది కూడా చాలా తక్కువ తీసేసుకొని దాని తగ్గట్టుగా మనం మంచి డిజైన్ ని మనం క్రియేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేను ఇందులో 2 కాల్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, నేను దాని తగ్గట్టుగా నేను కోడింగ్ అనేది రాస్తున్నాను. ఓకేనా?
నేను ఈ సెక్షన్ ఎలా డిజైన్ చేస్తానంటే, ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇంకో పక్క ఏందంటే నా ఇన్ఫర్మేషన్ అది రాస్తాను. అంటే ప్రతి సెక్షన్ కూడా మనం ఇలాగా కంటెంట్ అనేది ఇలా ఫ్లో చేసుకుంటూ వెళ్తే డిజైన్ అనేది ఒకే రకంగా అనిపిస్తుంది. కానీ మనం డిజైన్ అనేది క్రియేటివ్ గా చేయాలి కదా. అంటే మనం ఒక్కో సెక్షన్ అలా క్రియేట్ చేస్తున్నాం అన్న దాని మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా చేయాలనుకున్నారు ఏంటి అనేది. ఓకే. నేను ఫస్ట్ ఇందులో ఇంకో ఎలిమెంట్ తీసుకుంటాను ఇమేజ్ కోసం. ఓకేనా. ఆల్ట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏంటంటే మనం చివరిలో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూసుకొని. ఓకేనా. నేను ప్రతిదానికి స్టార్టింగ్ లోనే ఆల్ట్ అనే దాన్ని నేను ఇవ్వట్లేదు, బట్ మీరు రాసేయండి. ఓకేనా. చూడండి ఒకసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నేను నాకు ఇప్పుడు డిజైన్ అనేది నేను కొద్దిగా మారుస్తాను. కంటైనర్ అనేది నేను తీసుకోవట్లేదు. ఓకేనా. అలాగే ఇక్కడ ప్యాడింగ్ కూడా చూడండి. నాకు ఇమేజ్ అనేది ఫుల్ గా ఇక్కడ డిస్ప్లే వస్తుంది కదా. నేను ఇందులో నా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు రాస్తున్నాను. ఓకే. మిగతా సెక్షన్ హాఫ్ సెక్షన్ లో నేను నా ఇన్ఫర్మేషన్ అనేది రాస్తున్నాను అనమాట. ఓకే. అంటే డిఫైన్ చేస్తున్నాను ఒక్కొక్క స్టైల్లో నేను డిజైన్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను బాక్స్ షాడో వచ్చేసి డిఫైన్ చేసుకోవచ్చు, కానీ నేను అలా చేయలేదు. ఎందుకు? నాకు ఒక్కొక్క సెక్షన్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ అనేది నాకు కలిగి ఉండాలని చెప్పి. ఇది బ్యానర్ సైజ్ స్టార్టింగ్ బ్యానర్ అంటే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను ఇది ఒక వేరే సెక్షన్ టైప్ అంటే నేను దీన్ని ఒక డిఫరెంట్ వేలో నేను రాశాను అనమాట. ఓకేనా. అలాగే సెకండ్ సెక్షన్ వచ్చేసి ఒక డిఫరెంట్ వేలో రాశాను. థర్డ్ సెక్షన్ అనేది ఇంకో డిఫరెంట్ వేలో రాశాను. ఫోర్త్ సెక్షన్ అనేది నేను ఇంకో డిఫరెంట్ వేలో రాయబోతున్నాను. ఓకే. ఇలాగ మనం ప్రతి ఒక్క సెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనం సిఎస్ఎస్ తో డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడే మన వెబ్సైట్ అనేది బ్యూటిఫై కనిపిస్తుండేది. ఓకేనా. స్కిల్స్ అంటే మనం డైరెక్ట్ గా స్కిల్స్ రాయకూడదు కదా. మనం కొంచెం దాని తగ్గట్టు అంటే మనకి ఏమేమి వచ్చు ఏంటి అనేది కూడా మనం లైట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఓకే. షార్ట్ కట్ లో టెక్స్ట్ అని చెప్పి రాశాను నేను. ఓకేనా. వై చూస్ మీ ఆర్ వై వర్క్ విత్ మీ. నాతో అంటే నన్ను ఎందుకు హెల్ప్ చేసుకోవాలనే విధంగా నేను వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకే.
మీరు మీ ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ గా ఇవ్వండి అక్కడ. మీరు నేర్చుకున్న సర్వీస్ అంటే మీరు నేర్చుకున్న కోర్సెస్ ఉంటాయి కదా, వాటి గురించి అదంతా కూడా. నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అని చెప్పి జస్ట్ అలా ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నా. ఓకేనా? చూడండి, వై వర్క్ విత్ మీ అని చెప్పి నేను హెడింగ్ టైప్ లో ఇచ్చినప్పుడు దాని తగ్గట్టు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ నేను ఏ టూల్స్ కానీ స్కిల్స్, నాకున్న స్కిల్స్ కానీ అలాగే టూల్స్ గురించి కానీ నేను రాస్తున్నాను. ఓకేనా? అంటే మనం ఏ టూల్స్ వాడతాం అని చెప్పి నేను ఇస్తున్నాను అన్నమాట ఇన్ఫర్మేషన్. బేసిక్ గా ఏంటంటే మనం వాడేటప్పుడు మనం క్యాన్వా కానీ ఫోటోషాప్, ఎందుకంటే మనం ఈ సైజెస్ అనేది ఇమేజెస్ తీసుకుంటూ ఉంటాం కదా వెబ్సైట్లు పెట్టడానికి. మనం వాటికంటూ కొన్ని సైజెస్, ఫిక్స్డ్ సైజెస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే అది ఇంత సైజు ఉండాలి, అంటే దాని ఫైల్ సైజ్ అనేది ఇది ఇంతకంటే తక్కువగా ఉండాలి అని చెప్పి ఉండిద్ది అనమాట. సో దాని తగ్గట్టుగా మనం ఇది మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? టూల్స్ లో ఏంటంటే నేను బేసిక్ గా నాకు వచ్చిన టూల్స్ లో ఏంటంటే నాకు క్యాన్వా ఒకటి, ఫోటోషాప్ ఒకటి, ఎడాబ్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ టూల్స్ నాకు వచ్చు అని చెప్పి నేను దాన్ని బ్రీఫ్ చేస్తాను అనమాట. ఒక టెక్స్ట్ టైప్ లో నేను బ్రీఫ్ చేస్తాను. అది నేను స్కిల్స్ టూల్స్ అని చెప్పి పెట్టేసాను అనుకోండి, జస్ట్ నేను ఏంటిది రెజ్యూమ్ లో నేను పెట్టినప్పుడు ఎలా ఇస్తానంటే అది టూల్స్ అని పెట్టేసి జస్ట్ వాటిని అలా పెట్టేస్తాను అనమాట. కానీ దాన్ని నేను వాటిని ఎలా యూజ్ చేస్తాను అనేది నేను అందులో రాయలేను. అంటే బ్రీఫ్ గా చిన్న ఇన్ఫర్మేషన్ తో మనం ఆ టూల్స్ అన్నిటిని టూల్స్ వాడతాం అని చెప్పి చెప్తూనే మనం ఎలా వాడతాం అనేది కూడా మనం అందులో కంటెంట్ అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా? దానికోసం ఈ పారాగ్రాఫ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే మన స్కిల్స్ ఇవన్నీ ఏంటంటే 1 by 1 రాయడం ఇదంతా పాత పద్ధతులు ఇవన్నీ. మనం వాళ్ళకి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. ఓకేనా? సో డెవలప్మెంట్ టూల్స్ అంటే నేను వెబ్సైట్ ని ఎందులో డెవలప్ చేస్తాను అనేదే కదా ఇందులో ఉండేది. సో అన్నమాట, దాని తగ్గట్టుగా నేను డెవలప్మెంట్ టూల్స్ అని చెప్పి ఇచ్చాను. ఇది నేను బేసిక్ గా యూజ్ చేసి ఏంటిది ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్. ఓకేనా? ఇవి యూజ్ చేస్తున్నాం. PHP ఇవన్నీ మనం నేర్చుకుంటాం కదా. మన ఈ స్కిల్స్ అన్ని కూడా ఏంటంటే మనం ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? కావాలనుకుంటే ఇంకో సెక్షన్ క్రియేట్ చేసేసుకొని ఐకాన్స్ అన్నమాట, స్కిల్ ఇన్ఫోలోనే చిన్న గ్రిడ్ గ్యాలరీ టైప్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటిది, ఈ ఐకాన్స్ ఉంటాయి కదా, మనం ఏవైతే టూల్స్ మనం యూజ్ చేస్తామని చెప్పి ఇచ్చాము, అంటే టూల్స్ కానీ స్కిల్స్ కానీ వాటికి సంబంధించిన ఐకాన్స్ ఉంటాయి కదా, ఆ ఐకాన్స్ మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ఉంటే ఇమేజెస్, ఒకవేళ ఐకాన్స్ దొరికితే ఐకాన్స్ దాని తగ్గట్టుగా. ఓకేనా? నేను ఆల్రెడీ కొన్ని ఐకాన్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టాను, వాటిని తీసుకొచ్చి అక్కడ పెడతాను.
సేమ్ ఓకేనా. ఇలాగే మనం ప్రతి ఒక్క ఇమేజ్ ని కూడా, అంటే మనం నేర్చుకునేది ప్రతిది ఏదైనా సరే దానికి ఐకాన్స్ అంటే ఇవన్నీ టూల్సే కదా మనం బయట నేర్చుకునేది. వీటిని అన్నిటిని ఏంటంటే మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే బ్యూటిఫై చేయడానికి ఇదంతా మన అలా రాసేసి వదిలేసినా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మన మీద ఇంప్రెషన్ అనేది పెరగాలనుకున్నప్పుడు, లేదంటే మన పోర్ట్ఫోలియో అనేది బ్యూటిఫుల్ గా కనిపించాలనుకున్నప్పుడు, ఇప్పుడు చేసేది మొత్తం ఏంటంటే మన పోర్ట్ఫోలియోని మనం ఎంత బ్యూటిఫై చేసుకుని చూపించుకుంటున్నాం అనే దానికోసమే మనం ఇది చేస్తున్నాం. ఓకేనా. చూడండి, ఇది పేరెంట్ వచ్చేసి ఇది. ఓకేనా. స్కిల్ టెక్స్ట్ అనేది పేరెంట్. స్కిల్ టెక్స్ట్ లోనే నేను యూఎల్ అనేది రాశాను అనమాట. నేను దాని తగ్గట్టుగానే నేను కోడింగ్ అనేది రాస్తున్నాను. జాగ్రత్తగా మీరు రాసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ రాయండి. ఓకేనా. విత్ నేను ఒక ఐకాన్ ఇచ్చినట్టుగా ఇచ్చాను. జాగ్రత్తగా గమనించండి. మన ఇమేజ్ కి మనం ఎలా ఇస్తున్నా, ఇమేజ్ బయట ఉండే పేరెంట్ కి మనం ఎలా ఇస్తున్నాం అనేది మీరు గమనించుతూ కోడింగ్ అనేది రాయండి. ఎందుకంటే మనకు ఒకసారి ఓవర్ఫ్లో అవుతుందో, మనకి ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకుంటాం. పెద్ద తప్పేం ఉండదు అందులో. చిన్నది. మనం ఏంటంటే పేరెంట్ నేమ్ ఇచ్చాము, మనం పేరెంట్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాం అనేది మనం సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా కోడ్ మొత్తం పోయినట్టుగానే మనకు కనిపిస్తూ ఉండిద్ది. చూసారు కదా, నార్మల్ వచ్చేసింది. నేనేం చేశాను, పేరెంట్ అంటే అనంటర్ లిస్ట్ లో ఉండే దాంట్లో లిస్ట్ ఐటమ్ కి నేను విడ్త్ అనేది 40 పిక్సెల్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే. దాని తగ్గట్టుగా 100 విడ్త్ అనేది ఇమేజ్ కి ఏమి ఇచ్చాను నేను, 100% అంటే హైట్ అనేది ఆటో అని చెప్పి ఇచ్చాను. పర్టికులర్ గా ఎక్కడో ఒక్క చోట మాత్రమే మన ఈ ఇమేజ్ దాంట్లో ఇమేజ్ క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు కూడా మన విడ్త్ అనేది పర్టికులర్ ఇంత ఉండాలని చెప్పి ఎక్కడో ఒక్క చోట మాత్రం ఇస్తాం. మిగతా అన్నిట్లో ఏంటంటే ఈ పేరెంట్ దానికి మనం దాని విడ్త్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చే హైట్ విడ్త్ అనేది కూడా మనకి పెర్ఫార్మెన్స్ లో డిఫైన్ చేస్తూ వస్తాయి అన్నమాట. ఓకేనా. పెర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది కూడా కొంచెం మనకి క్యాల్కులేషన్ లో వచ్చేసిద్ది. ఎందుకు, నువ్వు తీసుకున్న ఇమేజ్ సైజ్ ఇది, నువ్వు ఇచ్చిన సైజ్ ఇది రా అని చెప్పి మనకి అది ఎర్రర్ అనేది చూపిస్తుండిద్ది అనమాట. ఓకేనా. మన ఎర్రర్స్ ని రెక్టిఫై చేసుకోవడానికి అని చెప్పి మనం దీనికి ఇస్తాం. మనం వేస్తున్న ఇమేజ్ ని 100% ఇచ్చేయమని చెప్పి మనం ఇచ్చేస్తున్నాం. హైట్ విడ్త్ అనేది 100% ఇచ్చేయండి అని చెప్పి మనం ఇస్తున్నాం. కానీ పేరెంట్కి వచ్చేసరికి మనం సైజ్ అనేది వేరేగా ఇస్తున్నాం. ఓకేనా. దాని తగ్గట్టుగా మనకు ఏంటంటే ఈ రెగ్యులారిటీని కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకేనా. నేను గ్యాప్ అనేది ఎక్కువ ఇచ్చాను కదా, సో నేను కొద్దిగా గ్యాప్ అనేది తగ్గిస్తున్నాను. 8 పిక్సెల్స్ చాలండి. ఓకేనా. ఇప్పుడు ఈ సెక్షన్ లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే నాకు మిడిల్ కి రావాలి. ఈ ఇమేజ్ ఎంతైతే ఉందో కనీసం చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నాకు ఈ ఇమేజ్ ఎంత ఉందో అంత ఈ మధ్యలోకి నాకు ఇది డిఫైన్ అయ్యి రావాలి. ఓకేనా. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం రేపటి క్లాస్ లో చూద్దాం అనమాట. అంటే దాని మధ్యలోకి ఎలా టెక్స్ట్ అలైన్మెంట్ చేయాలి, అలైన్మెంట్ వచ్చిన తర్వాత అది ఎలా ఉండాలి ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే ఇది కూడా మనం 2 టైప్ ఆఫ్ సెక్షన్స్ లో కూడా ఇది మనం రాసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇది ఇప్పుడు చేసింది ఒక మోడల్ అయితే మనం ఇంకో మోడల్ లో కూడా చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఈ ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చి అలా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎలా చేయాలనేది కూడా బ్రీఫ్ గా చెప్పేస్తాను. అది మీరు ఒకసారి ట్రై చేయండి, లేకుంటే ఇలా నార్మల్ గా ఇలా చేయండి అనమాట. ఓకేనా. ఇవాటి క్లాస్ అయితే ఇంతే. రేపు మిగతా చెప్పుకుందాం.
ఇంకేమంటే మనం ప్రాజెక్ట్స్ ఎలా పెడతాం అనేది ఒక గ్యాలరీ అనేది క్రియేట్ చేస్తాము చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో. తర్వాత మనం మనకు వచ్చిన రివ్యూస్ అన్నమాట. అంటే మనతో పాటు మనం ప్రీవియస్ గా పనిచేసినప్పుడు వాళ్ళు మనకి ఎలాంటి రివ్యూస్ ఇచ్చారనేది ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు. ఓకేనా? అంటే మీరు ఇన్స్టిట్యూట్ లో పనిచేశారనుకోండి, ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, ట్రైనింగ్ వాళ్ళు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ఇక్కడ రాసుకో, రివ్యూ అనేది. అంటే ఇలా చేసాం అని చెప్పి వాళ్ళు రివ్యూ ఇచ్చారని చెప్పి కూడా మనం రివ్యూస్ రాసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అది మీకు అంత యూజ్ అవ్వదు ఇప్పుడే. బట్ ఏంటంటే మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మనం చేద్దాం, లేకుంటే ఒక కాంటాక్ట్ ఫామ్ పెట్టేసి డైరెక్ట్ గా కాంటాక్ట్ అనేది ఇచ్చేసి ఫ్యూటర్ అనేది క్రియేట్ చేసేద్దాం. సో ఇక్కడతో ఆ వెబ్సైట్ అనేది, పోర్ట్ఫోలియో అనేది వెళ్ళిపోయింది. దాని తర్వాత మా మొబైల్ రెస్పాన్స్ లోకి ఎలా తీసుకురావాలి ఒకటి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఈ రన్నింగ్ అనేది ఎలా చేయాలంటే ఐకాన్స్ ఇచ్చేసి దానికి లింక్స్ ఎలా ఇవ్వాలి, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ ఎలా ఇవ్వాలి, వాట్సాప్ ఐకాన్స్ ఎలా పెట్టాలి, ఫిక్స్డ్ ఐకాన్స్ ఎలా పెట్టాలి, ఇదంతా కూడా ఏంటంటే బ్రీఫ్ గా చెప్తాను. ఓకేనా? ఈ 3 days అయిపోయిన తర్వాత మీకు వర్క్ ఏంటంటే, నాకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా, నాకు మీరు నెక్స్ట్ వీక్ లో ఒక వెబ్సైట్ లింక్ అనేది నాకు పంపించాలన్నమాట. ఓకేనా? మీరు ఫ్రీ హోస్టింగ్ చెప్తాను, మీరు లాగిన్ అయిపోయి అందులో పెట్టేసుకుని నాకు పంపించండి కావాలంటే. ఓకేనా? అయితే బాయ్.